హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 176. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, అభిమన్యుడు మరణ వార్త విని శోకించిన అర్జునుడు ఎన్నో బాధల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు అనునయించాడు, కానీ బాధను తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ధర్మరాజు ద్వారా అభిమన్యుడు ఎలా చనిపోయాడో తెలుసుకున్నాడు. దానికి అంతటికీ కారణం సైంధవుడిని తర్వాత రోజు యుద్ధంలో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత దేవదత్తము పాంచజన్యము పూరించారు కృష్ణార్జునులు. ఆ ఘోష విన్న కౌరవులు మనసులో కలత చెందారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెంటనే చారులను పిలిపించి అడిగారు. వారు పాండవ శిబిరంలో జరిగినదంతా సవివరంగా చెప్పారు. అది విన్న సైంధవునికి శరీరం కంపించింది, నిలవలేకపోయాడు. వెంటనే సిగ్గు విడిచి నీ కుమారుడు సుయోధనుడి వద్దకు పరుగు తీశాడు. సుయోధన, నేను ఒక్కడనే అతనికి అపకారం చేసినట్టు అర్జునుడు నా మీద పగబూనాడు. నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడట. మీరందరూ సంతోషముగా ఉండగా నాకు ఈ దుఃఖమేలా? నేను ఎక్కడికన్నా పోయి తలదాచుకుంటాను. అయినా అర్జునుడిని ప్రతిజ్ఞను దేవాసురులు కానీ సిద్ధసాధ్యులు కానీ అడ్డుపడగలరా? సుయోధన, ద్రోణుడు, కృపడు, కర్ణుడు, శల్యుడు, నీవు, బాలిగుడు మొదలగు వారు తలుచుకుంటే యముడు పట్టుకుపోయిన వాడికి నీ కూడా వెనుకకు తీసుకురాగలరు. కానీ మీరు నన్ను కాపాడలేనని తలుచుకుంటున్నట్టు లేదు. ఇంకా నాకు ఆ దేవుడే దిక్కు అంటూ ఎండిపోదన పెదవులు తడుపుకుంటున్నాడు. కాళ్ళు వణుకుపోతున్నాయి, నిడవలేకపోతున్నాడు. సుయోధన, ముందు నేను అర్జునుడిని కంట పడకుండా దాక్కుంటాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బతికుంటే రేపు కలుస్తాను అని వెళ్ళబోతున్నాడు సైంధవుడు. అప్పుడు సుయోధనుడు అతన్ని ఆపి ఇలా అన్నాడు. సైంధవ, ఏమిటి వెర్రి? ఇప్పుడే కదా మమ్మల్ని అత్యంత పరాక్రమవంతులని అన్నావు. ద్రోణుడి పరాక్రమము, శకుని శౌర్యము, సోమదత్తుని ధైర్యము, శల్యుని వీరత్వము నీకు తెలియదా? వారందరూ నిన్ను విడిచిపెడతారా? నన్ను నమ్ము, భయపడకము. నేను నా తమ్ముళ్ళు కౌరవీరులు నిన్ను వెన్నంటి ఉంటారు అని ధైర్యవచనాలు పలికాడు. కౌరవీరులు నిన్ను వెన్నంటి ఉంటారు అని ధైర్యవచనాలు పలికాడు. వెంటనే సుయోధనుడు సైంధవుడి వెంట పెట్టుకొని ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు సైంధవుడు ద్రోణుడితో తనకు అర్జునుడి ధనుర్విద్యలో ఉన్న తారతమ్యాలు అడిగాడు. దానికి ద్రోణుడు ఈ విధంగా చెప్పాడు. సైంధవ, మీరందరూ నా దగ్గర విలువిద్య అభ్యసించారు. నేను మీ అందరికీ సమానంగా విలువిద్య నేర్పాను. కానీ అర్జునుడు అత్యంత కఠోరమైన శ్రమచోర్చి విలువిద్యలో ఎన్నో ప్రయోగాలు చేసి నోళ్ళు మెలకువలు సాధించాడు. కాబట్టి మీకంటే అర్జునుడు అధికుడు. అయినను నీవు అర్జునుడికి భయపడాల్సిన పని లేదు. నా బాణముల రక్షణలో ఉన్న నిన్ను దేవతలు కూడా తెరిపారా చూడలేరు. ఆ అర్జునుడు ఇంకా భేదించలేని ఒక వ్యూహమును రేపు నేను పన్నుతాను. నీవు క్షత్రియ ధర్మ ప్రకారం యుద్ధం చెయ్యుము. అదియు కాక సైంధవ, నీవు వేదాంగములు అభ్యసించావు, ఎన్నో యజ్ఞ యాగాలు చేసావు. అలాంటి నీవు మృత్యువునకు భయపడటం ఏంటి చెప్పు? ఈ యాదవులు, కౌరవులు, పాండవులు మొదలగు వారు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతారా? అందరూ కాలము తీరగాని ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిన వారే కదా. దానికి ఎందుకంత భయం చెప్పు? మహామునులు ఎన్నో యజ్ఞములు యాగములు చేసి పొందు ఫలములు వీరులు యుద్ధము చేస్తూ మరణించినందువలన పొందగలరు. కాబట్టి నిశ్చింతగా ఉండు అని పలికాడు ద్రోణుడు. ఆ మాటలకు ఊరట చెందిన సైంధవుడు సుయోధనుడితో కలిసి తన శిబిరానికి వెళ్ళాడు. ఇరుపక్కల సైన్యములు ఈరోజు జరిగిన విషాద తలపకు మరునాట యుద్ధములకు సన్నద్ధులయ్యారు. సుయోధనుడి శిబిరంలో మరునాటి యుద్ధము గురించి చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ధర్మరాజు పాంచాల, మత్స్య, పాండవ, యాదవ మొదలగు రాజులు అందరిని పిలిపించి మరునాటి యుద్ధమునకు సన్నాహాలు చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు. అర్జున, ఏమాత్రం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అనాలోచితంగా ఘోరమైన ప్రతిజ్ఞ చేశావు. అది ఎంత దుస్తరమో తెలియనా? ఏ కారణం చేతనైనా నీవు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నీకు నాకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించావా? ఇప్పుడే వేగుల వారు సమాచారం అందించారు. నీ ప్రతిజ్ఞ సంగతి తెలిసి నీవు నీ కుమారుని చంపిన వారిని కక్ష తీర్చుకోవడానికి ఏ క్షణంలోనైనా వారి మీదకు విరుచుకు పడతావని గ్రహించారు. సైంధవుడు సిగ్గు లేకుండా సుయోధనుడి వద్దకు పోయి నీ ప్రతిజ్ఞ గురించి చెప్పి తనని ఎవరు కాపాడలేరని తాను ఎక్కడికన్నా పోయి తలదాచుకుంటానని వేడుకున్నాడు. అప్పుడు ద్రోణ, కృప, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణ, శల్య ప్రభుతులు అందరూ అతనికి ప్రాణభయం లేదని అభయం ఇచ్చారట. ద్రోణుడు అత్యంత దుర్వాహగమైన వ్యూహము పన్నుతున్నాడు. ఆ వ్యూహం మధ్యమున సైంధవుని ఉంచి నీకు అందకుండా చేయుటక
అతని చుట్టూ అంతమంది యోధులు ఉండగా అతన్ని చంపుట ఎంత కష్టమో ఆలోచించు. కాబట్టి దీని గురించి మనం ఆప్తులైన వారితో ఆలోచించు అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, కౌరవ ప్రముఖులు బల పరాక్రములు ఎటువంటివో నాకు బాగుగా తెలియను. నా గురించి కూడా వారికి బాగుగా తెలియను. నీ సహాయ సంపత్తి ఉంటే తప్ప సైంధవుణ్ణి ఎవ్వరూ రక్షించలేరు. నేను సైంధవుని చంపుటకు ప్రయత్నించినప్పుడు ఎవరైనా నాకు అడ్డంగా వస్తే వారిని నా క్రూరమైన నాచారంతో బలి చేసేదను. కౌరవ సైన్యములోని ప్రముఖులు అస్త్రశస్త్రములు నేను సముపార్జించిన అస్త్రశస్త్రములు దాటికి నిలవలేరు. కృష్ణ, ద్రోణుడు మున్నగు వారు చూచుచుండగా నేను రేపటి యుద్ధంలో సైంధవుని తల తెగ నరుకుతాను. ఒక్క సుయోధన బల్లములే కాదు, ఈ చరాచర భూత జలములు అడ్డగించినా సరే నేను సైంధవుణ్ణి చంపుతాను. నీ మీద, నా గాంధీవం మీద, నా దివ్యములైన అస్త్రముల మీద ఆన. రేపు సైంధవుని తల తెగుట ఖాయం. దానికి సాధనకు నా గాంధీవము, నా సారథి శ్రీకృష్ణుడు, సమరకర్త అర్జునుడు, నా రథమును సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా అడ్డగించలేడు, సైంధవుణ్ణి కాపాడలేడు. అయినా శ్రీకృష్ణ, నీవు పక్కనుండగా, నాకు నీ సహాయ సహకారములు ఉండగా నాకు ఏది అడ్డు? నేను చెప్పిన ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చవలనో నాకు బాగుగా తెలుసు అని ఈ విధముగా సలహాలు ఇచ్చినందుకు కృతార్థుణ్ణి చెయ్యి అని నమస్కరించాడు. ఆ మాటలకి సంతోషించాడు కృష్ణుడు. అర్జున, నీ మనస్సు సుస్థిరంగా ఉంది, నీవు వెళ్ళి నిద్రపోము అని అన్నాడు. అర్జునుడు తన శిబిరానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడికి పాంచాల, సుభద్ర, ఉత్తర వచ్చి ఉన్నారు. చెల్లెలు సుభద్రను ఓదారుస్తున్నాడు. అమ్మా సుభద్ర, క్షత్రియకాంతలకు ఈ పరాక్రమం వచ్చుటకు తగున? రణరంగమున మరణించుట, వీరస్వర్గం పొందుట సహజమే కదా. నీ కుమారుడు అభిమన్యుడు తుచ్చమైన ఈ లోకమును విడిచి పుణ్యలోకాలకు పోయాడు. దానికి చింతించనేలా? బ్రహ్మచర్యము, తపస్సు, ఉత్తమమైన దాన ధర్మములు చేసిన వారు కూడా పొందలేని ఈ లోకములు నీ కుమారుడు వీరమరణం చెంది అనాయాసంగా సంపాదించుకున్నాడు. దానికి నీవు దుఃఖపడాల్సిన పని లేదమ్మా. క్షత్రియ కాంతలు వీరులను తమ పుత్రులుగా పొందుటకు వాడు అతిలోక వీరుడై ప్రపంచ ప్రసిద్ధిగాంచుట, అతని తల్లి వీరమాత, అతని భార్య వీరపత్ని అగుట, అలాంటి వీరుడు శత్రువులను తొడుమాడి వీరమరణము పొందుటకు సమాజమే కదా. అలాంటి వీరుని కన్నందుకు సంతోషించాలి కానీ దుఃఖపడతావా చెప్పు? ఎంతటి వీరులైనా గొప్పవారైనా కాలం తీరగానే ఈ లోకమునకు విడిచి పోవాల్సిన వారే కదా. ఈ లోకంలో శాశ్వతంగా ఉండటం ఎవరి తరమూ కాదు. ఈ సత్యము గ్రహించి కూడా అవివేక జనులు మాదిరి శోకించుట తగునా? నీవు ఈ పరాక్రమం శోకించిన నీ కోడలు ఉత్తరను ఓదార్చేదెవరు? ముందు నీవు ఈ కోడల్ని ఓదార్చుము. నీలాంటి ధైర్యవంతురాలు ఈ ప్రకారం శోకించడం తగదు. అసలు మాకందరకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఈ ప్రకారం దుఃఖించడం తగునా? నీ భర్త రేపే ఆ సైంధవుణ్ణి చంపి అతని తలను నీ పాదముల చెంత ఉంచుతాడు. అతడు తన ప్రతిజ్ఞ తప్పకుండా నెరవేర్చుకుంటాడు. నా మాటలు నమ్ము, నీవు ధైర్యంగా ఉండు అని చెల్లి సుభద్రను అనునయించాడు కృష్ణుడు. కానీ సుభద్ర పుత్రశోకం తట్టుకోలేకుండా కుమారుని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. నాయన అభిమన్య, నేను నిన్ను కని పుణ్యం చేసుకున్నానే కానీ నీ ముద్దు ముచ్చటలు చూసే భాగ్యానికి నోచుకోలేదయ్యా. అత్యంత పరాక్రమవంతులైన కౌరవ వీరులను ఎందరినో రణరంగమును చంపిన నీవు ఈ ప్రకారం దిక్కుమాలిన మరణం పొందుట నా మనసులు కలిచివేయుచున్నవి. నీవు శిశువుగా ఉన్నప్పుడు నీ సగం శరీరం మెత్తటి శయ్య మీద, మిగిలిన సగం శరీరం నా శరీరం మీద ఆనుకొని నిద్రించేవాడివి. కానీ ఇప్పుడు కటిక నేల మీద పడి ఉన్నావా తండ్రి? ప్రతిరోజు 100 మంది మాగదులు శ్రోత్రాపటములతో నిద్రలేచు నీవు ఈనాడు నక్కల ఊయలు ఇనుచున్నావా? ఇంతమంది మహావీరులు, పాండవులు, అందులోనూ భీష్ముడు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, మత్స్య దేశాధిపతులు ఇంద్రుండగా నిన్ను ఒక్కరూ రక్షించలేకపోయారా? నీవు లేకపోతే నాకు ఈ లోకమంతా బడ్డట్టు ఉన్నదయ్యా. నీవు మహాపరాక్రమవంతుడైన అర్జునుడి కుమారుడు, శ్రీకృష్ణుడి మేనలుడు. నీవు ఇతరుల చేతిలో చంపబడటం చోద్యముగా ఉన్నదయ్యా. నాయన అభిమన్య, నీ భార్య ఉత్తర చూడు, నీకోసం ఎంతగా రోధిస్తూ ఉందో. రా నాయన, వచ్చే ఆమెను ఓదార్చు, అనునయించు అని పలు రకములుగా రోధిస్తూ ఉంది సుభద్ర. అప్పుడు ద్రౌపది తన 2 చేతులతో సుభద్రను, ఉత్తరను గట్టిగా పొడిచి పట్టుకొని అలాగే భూమి మీద విసిరాలైన పడిపోయింది. శ్రీకృష్ణుడు వారి వద్దకు పోయి వారిని ఉచిత వచనములు ఓదార్చాడు. మరలా పాండవుల వద్దకు వచ్చాడు. అందరినీ తమ తమ నివాసములకు పొమ్మన్నాడు. తాను కూడా అర్జునుడితో సహా అర్జునుడి శిబిరములకు వెళ్ళాడు. ఒక ప్రదేశమున గర్భాసనము పరిచి దాని మీద గాంధీవము, దేవదత్తము, పాంచజనము, సుదర్శనం మొదలగు ఆయుధాలను ఉంచి వాటిని అర్పించారు. వాటి మధ్య అర్జునుడిని పడుకోబెట్టి నిద్రించమన్నాడు. తర్వాత తన సారథి దారకునితో తన శిబిరములకు వెళ్ళాడు.
తాను కూడా నిద్రపోదామని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. పాండవ శిబిరంలో ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. పాండవ శిబిరంలో పాండవ యోధులందరూ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. కొడుకుని చంపిన వారు అన్న కోపంతో అర్జునుడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దానిని కౌరవులు ఎలాగైనా వమ్ము చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? రేపు సాయంత్రం లోపు సైంధవుని చంపకున్న అర్జునుడి అగ్ని ప్రవేశం చెయ్యాలి. అప్పుడు పాండవుల పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? మన పూజలు ఫలించి అర్జునుడు సైంధవుని చంపితే బతికి బట్టకడతాము. ఈ ప్రకారం జరగాలని భగవంతుని ప్రార్థిస్తాము అని అనుకున్నారు. ద్రోణుడు లాంటి వాళ్ళు 10,000 మందిని రక్షించిన సైంధవుడు రేపు సాయంత్రంలోగా అర్జునుడి చేతిలో చచ్చుటకు వరం ప్రసాదించమని 3,000,000 దేవతలు వేడుకున్నారు. ఈ ప్రకారం పాండవ యోధులు పరిపరి విధములుగా తలపోస్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా నిద్ర పట్టలేదు. తన సారథిని చూసి ఇలా అంటున్నారు. దారుక, అర్జునుడి ప్రతిజ్ఞ విన్నావు కదా? రేపటి సాయంత్రం లోప సైంధవుని చంపడం అంత సులభమా? ఒకవేళ అర్జునుడు చంపలేకపోతే ఎంతటి దుర్దశ సంప్రాప్తిస్తుంది? నీకు తెలుసు కదా, నాలో సగభాగం అర్జునుడు. రేపు యుద్ధములో అర్జునుడికి ఏ కీడు జరిగినా అర్జునుడి విడిచి నేను బతకలేను. కాబట్టి అర్జునుడిని రక్షించుకోవడం నా తక్షణ కర్తవ్యం. నాకు ఈ ద్రోణుడు ఒక లెక్క కాదు. రేపు చరాచరములు భూతములు నా పరాక్రమములను తలపిస్తాయి. నాకు పాండవులంటే ఎంత ప్రేమో లోకానికి తెలిసేస్తాను. రేపు నేను విజృంభించి అత్యంత పరాక్రమంతో సాయంత్రం లోపల సైంధవుని చంపుతాను. ఆ గర్వాంధుడు సుయోధనుడు, అతని తమ్ముళ్ళు, అతని మిత్రులు, అతని బంధువులు కలిసి వచ్చిన సైంధవుని రక్షించ ప్రయత్నించిన వారినందరినీ హతమార్చి సైంధవుని చంపుతాను. ఇది సత్యం. దారుక, నా రథం సిద్ధం చేయి. శైబ్య, సుగ్రీవ మొదలగు అశ్వరాజములను రథమునకు కట్టు. గరుడు వద్ద ఎత్తించు. నా ఆయుధములైన చక్రము, గద, ప్రముఖములైన అస్త్రశస్త్రములు రథంలో పెట్టించు. రేపు చాలా జాగ్రత్తగా ఉండు. నేను పాంచజన్యం పూరించిన వెంటనే అత్యంత వేగంతో నువ్వు రథము తీసుకుని వచ్చిన నా దగ్గరకు నిలుపుము. అప్పుడు నేను అర్జునుని రథము వదిలి నా రథము ఎక్కి సైంధవుని వధిస్తాను అని పలికాడు కృష్ణుడు. మహానుభావ, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. రథం సిద్ధం చేస్తాను. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాను. అసలు మీరు అర్జునుని రథం అధిరోహించి పాంచజన్యం పూరించగానే కౌరవుల గుండెలు జారిపోతాయి. తమరు యుద్ధం చేసే అవకాశమే ఉండదు. అయినా తమరి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అని అన్నాడు దారుకుడు. ఈ విధంగా కృష్ణుడు దారుకునితో సముచిత సాహసము చేస్తుండగా అక్కడకు అర్జునుడు దర్భాసనం మీద కలత నిద్రలో ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కృష్ణుడు అర్జునుడి దగ్గరకు వచ్చాడు. అర్జునుడు కృష్ణుడితో భక్తితో నమస్కరించాడు. ఆసీనుడిని చేశాడు. పూలమాలతో పూజించాడు. పక్కనే నిలబడ్డాడు. అర్జునుడు చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, నీవు శోకింపకము. శోకారక్తుడైన తన శత్రువుల చేతిలో ఓడిపోతాడు, కానీ తాను గెలవలేడు. నీ ప్రతిజ్ఞ నెరవేరు ఉపాయము ఆలోచింపుము అని అన్నాడు కృష్ణుడు. దానికి బదులుగా అర్జునుడు ఇలా అన్నాడు. కృష్ణ, నాకు శోకము కాక మరేమున్నది. రేపటి సమయమున లోపల సైంధవుని చంపెదనని ప్రతిజ్ఞ పూనాను. కానీ ద్రోణుడు అతన్ని కాపాడేతనని ప్రతిజ్ఞ పూనాడు. సైంధవుడు రేపు సాయంత్రం వరకు వారి వెనుక దాగి ఉండగలడు, కానీ నాకు కనిపించడు. ఇదంతా తలుచుకుంటే మనసులో శోకము కాక మరేమున్నది అని అన్నాడు అర్జునుడు. అర్జున, ఇది నిజమే, కానీ ఒక పని చేయుము. నీవు తూర్పు ముఖంగా నిలిచి ఆ పరమశివుని మనసారా ధ్యానించి అతనికి అత్యంత ప్రియమైన పాశుపతాస్త్రము నీకు ప్రస్ఫుటములుగా ప్రార్థించము. పాశుపతాస్త్రము నీ వశమైన సైంధవుడు ఎక్కడ ఉన్నను అది వధించగలదు. కాబట్టి పరమేశ్వరుని ధ్యానింపుము అని పలికాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు కూడా ఆచనము వేసి శుచియ దర్భాసనం మీద కూర్చుండి పరమేశ్వరుని మనసులో నిలిపి భక్తితో ధ్యానం చేశాడు. ఆ పరమేశ్వరుని కృప వలన అర్జునుడు కృష్ణుడు గగన మార్గమున ఉత్తర దిక్కుముగా కైలాసమునకు పోతున్నారు. వారు సిద్ధులు, చారులు, గంధర్వులు సేవించే మార్గమున పోతున్నారు. కైలాసమును చేరుకున్నారు. ఒక మహామందిరంలోకి ప్రవేశించారు. అక్కడ ప్రమదగణములతో పరివేష్టితుడైన పార్వతీ సహితుడైన పరమేశ్వరుని చూసి ఇలా అన్నారు. అర్జునుడు, కృష్ణుడు పరమేశ్వరునికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించారు. పరమేశ్వరుడు నరనారాయణుల కృష్ణార్జునులు చూసి మందహాసం చేశాడు. నరనారాయణులకు స్వాగతం. మీరు వచ్చుటకు కారణమేమి? మీ మనసులో కోరికలను అవశ్యం తీర్చెదను అని అన్నాడు. కృష్ణార్జునులు తమ మనసులో పరమేశ్వరుడి మీద భక్తి పొంగి పొరలుగా ఆ మహేశ్వరుని పలు విధాలుగా స్తుతించారు. అప్పుడు కృష్ణుడు పరమేశ్వరుడితో, దేవా, నీవు దయ ఉంచి పాశుపతమును అర్జునుడికి ఉపదేశించుము అని ప్రార్థించాడు. అప్పుడు అర్జునుడు పరమశివుని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తాను కైలాసమునకు బదులు లేరకముందు అర్ధరాత్రి పూట శ్రీకృష్ణుని అర్పించిన పూజాద్రవ్యం శివుని శరీరం మీద కనబడుతున్నవి. ఆహా, శివకేశవులకు భేదమే లేదు కదా అని అనుకున్నాడు మనసులో.
అర్జునుడు కూడా ఆ పరమేశ్వరుని చూసి తనకు పాశుపతాస్త్రం ప్రసాదించమని అర్థించాడు. అప్పుడు మహాశివుడు వారిద్దరిని దరహాసంతో చూసి, అర్జున, అదుగో ఆ తామర కొలంలో నా బాణములు విల్లు ఉన్నవి, వాటిని తీసుకొని రా అని అన్నాడు. అర్జునుడు వాటిని తాకపోవగా అవి మహాసర్పము మాదిరి నాలుకలు చూచుచు బుసలు కొడుతుచున్నవి. అర్జునుడు పాద ప్రక్షాళమును గావించుకొని మహాశివుని భక్తితో ధ్యానించాడు, రుద్రము జపించాడు. అప్పుడు మహాసర్పం విల్లు అమ్ములు మాదిరి కనిపించాయి. వాటిని తీసుకొని అర్జునుడు పరమేశ్వరుడి వద్దకు వచ్చాడు. అప్పుడు నీలలోహిత వరము గల ఒక బాలుడు మహేశ్వరుని పక్కన నిల్చొని ఉన్నాడు. అర్జునుడు తెచ్చిన విల్లును అమ్ములు తీసుకొని సరసంధానం చేశాడు. గాంధీవి ఏకాగ్రతతో పాశుపతాస్త్రం ప్రయోగము సంహారము మంత్రసహితంగా నేర్చుకున్నాడు. మరలా పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఆ విల్లును అమ్ములు ఆ సరస్సులో పెట్టాడు అర్జునుడు. ఇంతకు మునుపు అరణ్యవాస కాలమున పరమేశ్వరుడు అనుగ్రహించిన పాశుపతము ఇప్పుడు సమాంతరముగా ప్రయోగింప ఉపసంహారముతో అర్జునుని అనుగ్రహించాడు పరమశివుడు. అర్జునుని దేహం పులకరించింది. తర్వాత ఆ కృష్ణార్జునులు పరమశివుణ్ణి ప్రాణమిల్లి కురుక్షేత్రంలో ఉన్న తమ శిబిరములకు వచ్చారు. ఈ ప్రకారంగా కలగన్నాడు అర్జునుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలను ఎరిగించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.